నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు మంత్రి పదవి ఇవ్వాలని నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష. ప్రమాణ స్వీకారానికి పోలీసుల నిబంధనలను పాటించాలి. జిల్లా ఎస్పీ. మండలం గోనుగుంట్లవారిపాలెం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పెద్దలు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావును సాదరంగా ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈపూర్ ఎస్ఐగా అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్న ఫిరోజ్ ఖాన్ నూతనంగా ఎస్ఐగా విధులు నిర్వహించేందుకు అనిల్ కుమార్ ను బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా కార్గే ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండాలని, ఎవరైనా పోలీస్ రూల్స్ ఉల్లంఘిస్తే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బాగుంటుందని వినుకొండ నియోజకవర్గంలో పలువురు రాజకీయ విశ్లేషకులు, ప్రముఖులు తెలియజేస్తున్నారు. అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహచర మంత్రిగా వినుకొండ సీనియర్ శాసనసభ్యులు పల్నాడు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు జీవి ఆంజనేయులకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టీడీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని యువనేత లోకేష్ ని జీవి ఆంజనేయులు కలిసి మంత్రి పదవిపై చర్చించినట్లు కూడా సమాచారం అన్నారు. గత ఎన్నికలకు ముందు పార్టీని ముందుండి నడిపించిన నేత జీవి ఆంజనేయులు పార్టీ కోసం కష్టకాలంలో ఆర్థిక భారాన్ని భరించి నిలబడ్డ నేత జీవి ఆంజనేయులుగా పార్టీ గుర్తించిందన్నారు. ఆనాడే ఆంజనేయులకు సముచిత స్థానం కల్పిస్తామని లోకేష్ యువగలం సందర్భంగా కూడా మాట ఇచ్చారని, అదేవిధంగా పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీలు గెలిపించుకుని రావాలని కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబులు చెప్పిన మాట నిలబెట్టుకుని 7 నియోజకవర్గాల విజయంలో ముందుండి పనిచేసిన పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. ఈ 5 సంవత్సరాలు పార్టీని నడిపించేందుకు ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా నిలబడ్డ నేతగా జీవికి పార్టీలో మంచి గుర్తింపు ఉందని, అందుకే మంత్రివర్గ విస్తరణలో పల్నాడు జిల్లా నుండి జీవి ఆంజనేయులు మంత్రి పదవి దక్కే అవకాశాలు దాదాపుగా ఉన్నాయని పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ప్రమాణ స్వీకారానికి వెళ్లే వారికి పోలీసు వారు తెలియజేసిన సూచనలు, సలహాలు పాటించాలని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా కార్గే తెలియజేశారు. ప్రతి నియోజకవర్గానికి 4 బస్సులు కేటాయించడం జరిగిందని, 150 పాసులు ఇవ్వడం జరిగింది. ప్రజలు పాసులు తీసుకుని బస్సులో మాత్రమే వెళ్లాలన్నారు. ఈ విధంగా కాకుండా ఎవరైనా 2 వీలర్స్ లో కానీ, కార్లలో కానీ, ఆటోలో కానీ, తుఫాన్ వెహికల్లో కానీ వెళ్లేటకు అనుమతి లేదని, అలా వెళ్లిన ఎడల ఆ యొక్క వెహికల్స్ ని చెక్ పోస్టుల వద్ద ఆపివేయడం జరుగుతుందన్నారు. ఆ విధంగా ఆపిన వెహికల్స్ ని హోల్డింగ్ పాయింట్ లో ఉంచాలన్నారు. ఒకవేళ పాస్ తీసుకొని స్వంత వెహికల్లో వెళ్లిన వారిని తాడేపల్లిలో ఆపి హోల్డింగ్ పాయింట్ లో ఉంచుతారని, కావున పాసులు ఉన్న అందరూ ఆ 4 బస్సుల్లోని మీటింగ్ ప్లేస్ కు వెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలన్నారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.